ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం 1-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలుగొండ, హంద్రీనేవా, సుజల స్రవంతి, పోలవరం, నల్లమల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికెపూడిసెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలాధార, జలహారతి కార్యక్రమాల గురించి ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77, అప్రోచ్ ఛానల్ ఎర్త్ వర్క్ పనులు 98%, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71%, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76% పూర్తి అయినట్లు అధికారులు తెలియజేశారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. R&Rకి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటి వరకు 16,763 కుటుంబాలను తరలించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్కు 12,779 కుటుంబాలు తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించారు. మరో 5,108 కోట్లతో సివిల్ R&R పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెలుగొండ స్టేజ్ 1 కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74%, టన్నెల్ 2 బెంచింగ్ 94%, లైనింగ్ 66%, ఫీడర్ కెనాల్ రిటర్నింగ్ వాల్ కాంక్రీట్ 84%, లైనింగ్ 8% పూర్తి అయ్యాయని తెలిపారు. పురోగతిలో తీగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రోడ్ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం వెలుగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి 2,042 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైంది. గత 12 ఏళ్లలో అత్యధికంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 77% పాస్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 81% పాస్తో రెండో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైంది. గత 12 ఏళ్లలో అత్యధికంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 77% పాస్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 81% పాస్తో రెండో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ bie.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. హాయ్ మెసేజ్ను 9552300009 నంబర్కు వాట్సాప్లో పంపితే కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ అధీన కళాశాలలు ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం 54% ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరం జీజేసీలో 68% పాస్ అయ్యారు. ఎంపీసీ గ్రూప్లో మొదటి సంవత్సరం 84%, బైపీసీ రెండవ సంవత్సరం 83% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం 92%తో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించారు. 88% రెండో స్థానం, గుంటూరు 87%, ఎన్టీఆర్ జిల్లా మూడవ స్థానం 82%, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4వ స్థానంతో నిలిచింది. సిఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో తక్కువ పాస్ శాతం. ఇది గత 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణతగా నమోదైంది. విద్యార్థులు, ప్రిన్సిపల్స్, లెక్చరర్ల సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలియజేశారు. అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం అందరూ కలిసి కృషి చేయడం ఫలించిందని ప్రశంసించారు. ఇంటర్ ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 85%, ప్రథమ సంవత్సరం అమ్మాయిల పాస్ శాతం 81% మార్కులు సాధించారు. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఏప్రిల్ 20 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. స్కాన్ కాపీతో రీవెరిఫికేషన్ కు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు, థియరీ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు, ప్రాక్టికల్స్ 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తిరిగి కృషి చేసి విజయం సాధించాలని వారికి పిలుపునిచ్చారు. ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక బలమివ్వాలని, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. పొలిట్ బ్యూరో జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేష్ని నియమించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ఈ మేరకు పార్టీ ప్రకటించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలార్లను పార్టీ నియమించింది. సీనియర్లను గౌరవిస్తూ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి అధిష్టానం పదవులు ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం కల్పించింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేశారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు 3, జాతీయ ఉపాధ్యక్షులు 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులు 10 మంది అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు 7, రాష్ట్ర ఉపాధ్యక్షులు 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులు 14 మంది, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు 59 మంది, రాష్ట్ర కార్యదర్శులు 77 మందిని నియమించారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్ఛార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్న గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ నియమించారు. రాష్ట్ర కమిటీలో 185 మందికి గాను 50 మంది మహిళలకు చోటు కల్పించారు. పొలిట్ బ్యూరో జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించారు. జనాభా తమాషా పద్ధతిన సామాజిక ప్రాంతీయ సమీకరణాలు బేరుజు వేసుకుని కమిటీలో కూర్పు చేశారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు పార్టీ స్థానం కల్పించింది. బీసీలు 77, ఎస్సీ 25, మైనార్టీ 13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి చంద్రబాబు కమిటీలో కూర్పు చేపట్టారు. పార్లమెంట్ ముందుకు వస్తున్న మహిళా బిల్లు దేశ పురోగతికి మరో మైలురాయిగా నిలవనుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో అదేవిధంగా రాజకీయాల్లోనూ వారు సమర్థవంతంగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని ఎంపీ వెల్లడించారు. పార్లమెంట్ ముందుకు వస్తున్న మహిళా బిల్లు దేశ పురోగతికి మరో మైలురాయిగా నిలవనుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో కీలక రాజకీయ అంశాలపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దేశ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజ్యాంగ సవరణల ద్వారా మహిళా బిల్లు ముందుకు రావడం దేశానికి మైలురాయిగా నిలుస్తోందని అన్నారు. కుటుంబ వ్యవస్థలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో అదేవిధంగా రాజకీయాల్లోనూ వారు సమర్థంగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ కాలంలోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహిళలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఎంపీ అమరావతి విషయంలో అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజలు సహించరని అన్నారు. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది మహిళా బిల్లు గురించి. ఆ మహిళా బిల్లు కూడా రేపు రాబోవటం, ఆ వచ్చే మహిళా బిల్లుని మేమందరం కూడా యునానిమస్గా గెలిపించబోతున్నాం. ఇది దేశం యొక్క పురోగతికి నిజంగా ఒక తార్కాణం. చూస్తే మహిళా బిల్లులో మనం ఒక ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న మహిళ యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంటుంది, ఆ మహిళ యొక్క వల్ల ఆ కుటుంబం ఎంత బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ప్లాన్ చేసుకోగలుగుతుంది, ఇటువంటి ఎన్నో ప్రభావితాలు చేసే మహిళలు ఇవాళ చూస్తే వ్యాపార రంగంలో అంతేకాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు కూడా రాజకీయాల్లో కనుక వాళ్ళకు కూడా స్థానం కల్పిస్తే వాళ్ళు పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అంతకన్నా బ్రహ్మాండంగా రాజకీయాలు రాణిస్తాయి. ఒక చక్కటి రాజకీయాలు వస్తాయనే తలంపుతో మనం అందరం కూడా మహిళా బిల్లు కావాలని అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అయితే మనం చూసాం, తెలుగుదేశం పుట్టిన కాడి నుంచి కూడా మహిళల పట్ల వివక్షత ఎక్కువ, మహిళల పక్షాన ఎక్కువ ఉండే పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మనం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆశయాలతో పుట్టిన ఈ పార్టీలో మొట్టమొదటిసారిగా
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు దేశం మొత్తం మీద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మనం చూస్తే ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఇచ్చాం. మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా శ్రీహరి పోస్టులు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగ్లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైంది. మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పూడి శ్రీహరి సిపిఆర్ఓగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా శ్రీహరి పోస్టులు పెట్టించారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి యానిమేషన్ పోస్టింగ్లు చేసినట్లు చిత్తూరులో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీ పట్ల నాకున్న విధేయతను, అంకిత భావాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ అత్యున్నత విభాగమైన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నన్ను మరోసారి నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సోదరులు నారా లోకేష్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. విధేయతకు పట్టం కడుతూ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసిన ఈ నూతన కమిటీలు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి కలిసి ఆలయ శ్రీమన్నారాయణ మహాయజ్ఞ ఆహ్వాన పత్రికను అందజేసి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి వారి దేవస్థానం రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీ ఆవిష్కరించారు. దేశంలో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తీసుకువస్తాయని, ఇటువంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక యుగంలో పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటీ, సిఏ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో కొంతమంది విద్యార్థులు మాత్రం వ్యవసాయ రంగంపై మక్కువతో వ్యవసాయంలో ఆధునిక, పర్యావరణ హిత, ప్రకృతి సేద్యంలో కొత్త ఆవిష్కరణలు చేసి రైతులకు మేలు చేయాలని తప్పిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మార్పులను, ఆధునిక సాగు పద్ధతులను అవపోసన పడుతూ వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా సాగు చేస్తూ వాటి సత్ఫలితాలను రైతులకు వివరిస్తున్నారు. రైతులకు పంట దిగుబడి, గిట్టుబాటు ధరలు పొందేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు మారిస్టెల్లా కళాశాల విద్యార్థినులు. వ్యవసాయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ప్రకృతి వ్యవసాయం, సమీకృత వ్యవసాయ విధానం ఉన్న వాటిపైన సరైన అవగాహన లేక పాత పద్ధతుల్ని పాటిస్తూ రైతులు నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలపై రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేలా నగరంలోని మారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు వ్యవసాయ క్షేత్రంలో కార్యశాలను నిర్వహించారు. మారిస్టెల్లా కళాశాలకు చెందిన వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి విభాగం ఫైనల్ ఇయర్ 8వ సెమిస్టర్ విద్యార్థులు అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ AELPలో భాగంగా సేంద్రియ వ్యవసాయంలో వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి లక్ష్మణస్వామి నేతృత్వంలో అధ్యాపకులు గౌతమి, రవితేజ, తేజశ్రీ, భావ్య, లావణ్య పర్యవేక్షణలో విద్యార్థులు స్వీట్ కార్న్ మరియు మొక్కజొన్న పంటలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఆదర్శప్రాయ ఫలితాలను సాధిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో విద్యార్థులు రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా విరమించి సహజ వనరుల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా జీవామృతం అనే సేంద్రియ ద్రావణాన్ని వినియోగించడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి సారవంతం మెరుగుపడడంతో పాటు పంట ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందుతోంది.
భూమి సిద్ధం నుంచి విత్తనం ఎంపిక, విత్తనం శుద్ధి, సాగు విధానాలు, నీటి నిర్వహణ, కలుపు నియంత్రణ వరకు ప్రతి దశలో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో పాటు సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు. పంటలో పురుగులు, రోగాలను నియంత్రించేందుకు దశాపాస కషాయం, నిమ్మ నూనె ద్రావణం వంటి సహజ నియంత్రణ పద్ధతులను సమర్థంగా వినియోగిస్తున్నారు. ఈ సేంద్రియ విధానాల వల్ల పంటలో సమాన మొలకలు, మెరుగైన పెరుగుదల, నాణ్యమైన గింజలు మరియు అధిక దిగుబడి సాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా స్వీట్ కార్న్ పంటకు మంచి రుచి, అధిక మార్కెట్ డిమాండ్ ఉండడం వల్ల రైతులకు లాభదాయక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రయోగాత్మక వ్యవసాయ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేయవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. మాదిరి ఇక్కడ 8th సెమిస్టర్ ఏఈఎల్పి ప్రోగ్రాంలో భాగంగా మేము ఇక్కడ మొక్కజొన్న పంట పెంచడం జరిగింది. ఈ పంటను పెంచడానికి కావాల్సిన సలహాలు, సూచనలు మా హెచ్ఓడి సార్ లక్ష్మణ్ స్వామి సార్, అలాగే మా మెంటర్ గౌతమి మేడం ఎంతో హెల్ప్ చేశారు. అలాగే మిగిలిన ఫ్యాకల్టీ కూడా ఎంతో మాకు హెల్ప్ చేశారనమాట. అయితే ఈ పంటను పెంచడానికి మేము పంటని 2 భాగాలుగా చేసాము. ఒకటి సేంద్రియ పద్ధతి, ఒకటి మామూలుగా పెంచాము. సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు పంట చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది మామూలు దాంతో కంపేర్ చేస్తే. అయితే మేము ఇక్కడ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి రసాయనాలు వాడకుండా FIM, వర్మి కంపోస్ట్, అలాగే అస్టోబ్యాక్టర్ లాంటివి వాడామన్నమాట. ఎరువులు వేయడంలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి FIM, వర్మి కంపోస్ట్ లాంటివి మేము ఇక్కడ వేయడం జరిగింది. వర్మి కంపోస్ట్ కూడా మేము ఇక్కడ మాకున్న యూనిట్లో మేమే పెంచుకుని గ్రో చేసి దాన్ని మేము ఇక్కడ యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ అట్లానే కలుపు నివారణలో మేమే హ్యాండ్ వీడింగ్ చేసాము. అట్లాగే పురుగు నివారణలో మేము దశపర్ణి లాంటి సేంద్రియ పద్ధతిని ఉపయోగించాము. ఇలాగా మంచిగా పెంచడానికి మేము 3 ఇయర్స్లో చదువుకోవడం మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా మేము నేర్చుకోవడానికి ఏఎల్పి ప్రోగ్రామ్, అలాగే మా ఫ్యాకల్టీ మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ వచ్చిన పంటని మేము ఇక్కడ ఆర్గానిక్ స్టాల్లోనే అమ్మడం జరుగుతుంది. ఇట్లా మేము నేర్చుకుని బయటకు వెళ్ళి ఇంకా మంచి జాబ్స్ సంపాదించడానికి ఈ ప్రోగ్రామ్ మాకు ఎంతో. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ పూజశ్రీ. నేను ఇక్కడ విజయవాడ మారిస్టెల్లా కాలేజ్లో 4th ఇయర్ BSc అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చదువుతున్నాను. ఇక్కడ మా ఏఎల్పి ప్రోగ్రాంలో భాగంగా మేము ఇక్కడ స్వీట్ కార్న్ పండించడం జరిగింది. ఇది ఏ ఎరువులు వాడకుండా మొత్తం సేంద్రియ పద్ధతిలో చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే మనకి ఈ సైజ్ చూసుకుంటే కనుక ఇక్కడ పెద్ద గ్రెయిన్ ఫిల్లింగ్ అనేది బాగా పెద్దగా ఉంటుంది, మరియు దీంట్లో స్వీట్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ అనేది కనిపిస్తుంది. మేము ఇది మా కాలేజ్లోనే మార్కెటింగ్ చేసినప్పుడు మాకు చాలా మంచి రివ్యూస్ కూడా వచ్చినాయి. దీనివల్ల మేము మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాము. ఈ మార్కెటింగ్ స్కిల్స్ని మేము ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలనుకున్నా కూడా మాకు ఈ స్కిల్స్ని మేము అక్కడ పెట్టుకుని మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. పేరు జీ స్వాతి. నేను మారిస్టెల్లా కాలేజ్లో అగ్రికల్చర్ BSc 4th ఇయర్ చదువుతున్నాను. మాకు ఇక్కడ ఏంటి అంటే అగ్రికల్చర్ గురించి చాలానే నేర్పిస్తున్నారు. మేము ప్రీవియస్గా రైస్ అనేది వేసాము, దాని తర్వాత ఇప్పుడు మేజ్ వేసాము. దాంట్లో ఏంటంటే ఈ పంటను మేము ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాము. అటు సైడ్ అది కొంచెం ఉంది, అది ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మీరు చూసినట్టయితే ఇది ఆర్గానిక్గా పండించినవి. దీనికి ఏంటి అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఉడతలు అనేవి చాలా ఎక్కువ అయిపోయి తినేస్తూ ఉన్నాయి అన్నమాట. సో మేము దీనికి ప్రివెంటివ్ మెజర్గా ఇక్కడే ఫీల్డ్లో ఉండి ఉడతల్ని తరుముకుంటూ, అంటే ప్లేట్స్ అనేవి కట్టుకొని దాన్ని కొట్టుకుంటూ అలా దానిని వెళ్ళడానికి చూసుకుంటూ ఉన్నాము. ఆర్గానిక్ ఏంటి అంటే మాకు టేస్ట్ అనేవి చాలా స్వీట్గా వచ్చాయి. షుగర్ కంటెంట్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇన్ఆర్గానిక్ దాంట్లో చూసుకుంటే ఇవి చాలా టేస్ట్ ఎక్కువ ఉన్నాయి. సైజ్ అనేవి కూడా కొంచెం మాకు ఎక్కువ బాగా వచ్చిందనమాట. ప్రోటీన్ లెవెల్స్ అనేవి కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి. కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విద్యార్థుల ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో రైతులకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరహా కార్యక్రమాలు గ్రామీణ యువతలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంపొందించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయని వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి. లక్ష్మణస్వామి తెలియజేశారు.
సేంద్రియ పద్ధతిలో మొక్కజొన్న మరియు స్వీట్ కార్న్ సాగు చేశామని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం లేకుండా అధిక దిగుబడి సాధించామని విద్యార్థినులు తెలియజేశారు. జీవామృతం, దశాపాస కషాయం, వెర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఇన్పుట్ల వినియోగం, కీటక నియంత్రణకు సహజ పద్ధతుల అమలు చేశామన్నారు. స్వీట్ కార్న్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధ్యాపకులు తెలియజేశారు. మొక్కజొన్న విక్రయాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని స్టైఫండ్ గా విద్యార్థినులకు అందజేశామన్నారు. సో అగ్రికల్చర్ బేసిక్గా సెల్ఫ్ సస్టైనబుల్ కోర్స్ అనమాట. సో ఇప్పుడు క్రాప్స్ పండించిన తర్వాత ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవి తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా చేయాలి అని నేర్చుకుంటారు. ప్లాంట్ బ్రీడింగ్ ఆస్పెక్ట్స్కి వస్తే మేజ్లో వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ పైనున్నవి ఇట్ ఈస్ టాసిల్, దాన్ని మేల్ ఫ్లవర్ అంటారు, కిందున్నవి ఫీమేల్ ఫ్లవర్స్. అందుకనే మనకి ఎప్పుడు కాప్స్ కింద వస్తాయి. అండ్ కాప్స్కి సిల్క్ ఎందుకు ఉండిద్ది అంటే మనకి మేజ్ ఇస్ అ విండ్ పాలినేటెడ్ క్రాప్ కాబట్టి మనకి పాలినేషన్ జరిగినప్పుడు సిల్క్ హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ ద పాలన్. సో దే విల్ లెర్న్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ బ్రీడింగ్ ఆస్పెక్ట్స్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇలా నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్కి థియరటికల్గా నేర్చుకున్న వాటివి మా ఫీల్డ్స్లోనే ప్రాక్టికల్గా కూడా ఎక్స్పోజర్ దొరుకుతూ ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే మేము ఓన్లీ ఫెర్టిలైజర్స్ అవి వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతూ ఉన్నామన్నమాట. సేంద్రియ ఎరువులు వేసి ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టు అజిటోబ్యాక్టర్ కానీ లేదు అని అంటే FIM కానీ ఇలాంటివి వేసి పెంచుతూ ఉన్నాము. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్గా మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేసినట్టు అవుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాము ఈ కెమికల్ రెసిడ్యూల్స్ ఎక్కువైపోయి అవి తినకూడదు, హెల్త్కి ఇష్యూస్ వస్తాయి అని ఎక్కువగా చెప్తూ ఉన్నారు. సో దానికి అనుగుణంగా మేము ఏంటి అని అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ అగ్రికల్చర్ని చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ ఫీల్డ్. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎనలేని కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిరస్మరణీయులని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు సెంటర్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వంశీమోహన్ మాట్లాడుతూ రాజ్యాంగంలో మహిళలకు ప్రముఖ స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. యువత, విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా హనుమాన్ జంక్షన్ పూర్వవీధుల్లో స్వామివార్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. దారి పొడవునా మహిళలకు ఎదురెళ్లి స్వామివారికి హారతులు ఇచ్చారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు నడుమ ఉత్సవ మూర్తులను బయటకు తీసుకువచ్చి గరుడ వాహనంపై ఉంచారు. జంక్షన్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి శ్రీవారు మన గ్రామ సంరక్షణార్థమై
గ్రామంలో గ్రామోత్సవంగా అందరికీ వస్తున్నారు. ఈ శ్రమలో అంతా కూడా బయటకు రావాలి, స్వామికి వారిపోయాలి, మంగళ హాజరు సమర్పించి స్వామితో మనం కూడా అడుగులు వేసి స్వామి కటాక్షాన్ని పొందాలి. జై శ్రీమన్నారాయణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.